ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అయితే మనం ప్రతి సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని మనము ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఆయన మన మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా ఎన్నో సేవలు అందించారు. అయితే ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన వెళ్తుంటేనట ఆయన యొక్క విద్యార్థులందరూ ఆయనట బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళిందట ఆయన ఇంటి దాకా. అంటే విద్యార్థులంటే ఆయనకి ఎంత అభిమానం, మళ్ళీ విద్యార్థులకు కూడా ఆయన అంటే ఎంతో చాలా అభిమానంగా ఉండేదట. కాబట్టి ఒక గొప్ప ఉపాధ్యాయుడు అనేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, ఎన్నో రకాలుగా ఉపాధ్యాయ వృత్తి అనేది అన్ని వృత్తులలోకెల్లా గొప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక డాక్టర్ని కానీ, ఒక లాయర్ని కానీ, ఒక మంత్రిని కానీ, ముఖ్యమంత్రిని కానీ, ప్రధానమంత్రిని కానీ ఎవరైనా తయారు చేయాలంటే మొట్టమొదటి పునాది ఉపాధ్యాయుల నుండే వస్తుంది. అది ఏదైనా నేర్చుకోవాలంటే అతను పాఠశాల నుండే నేర్చుకుంటాడు. అలాంటి ఉపాధ్యాయ వృత్తిని నేను ఎంచుకున్నా అంటే నేను చాలా గర్వకారణంగా చెప్పుకుంటాను. ఎందుకంటే అన్నిటికంటే ఒక వృత్తి, ఒక గొప్పది ఉపాధ్యాయ వృత్తి అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒక శిలను శిల్పి మలుస్తాడు. ఒక శిలను మలచాలంటే ఒక శిల్పి మలుస్తాడు. అదే ఒక విద్యార్థిని మలచాలంటే అది ఎవరి చేతులలో ఉంటుంది? ఒక ఉపాధ్యాయుడి చేతులలో ఉంటుంది. కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తిలో నేను ఉన్నానంటే నేను ఎప్పటికి కూడా చాలా గర్వపడుతూ ఉంటాను. అంతేకాకుండా ఈరోజు